హలో ఎవరీవన్, వెల్కమ్ టు క్లవర్పీడ్ ఎడ్యుకేషన్. ఈరోజు మన వీడియోలో ఏంటంటే వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఏ ఇండక్షన్ మోటార్, వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఏ సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్. అసలు సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్ ఏ ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతుంది, ఎలా తిరుగుతుంది అనే ఆపరేషన్ అనేది ఈ వీడియోలో చూద్దాం. సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్ అనేది ఫ్యారడేస్ లాస్ ప్రిన్సిపల్ మీద బేస్ అయి ఉంటుంది. అసలు ఫ్యారడేస్ లా అంటే ఏంటి? ఫ్యారడే అనేది ఇతను ఒక సైంటిస్ట్, అతను 2 లాలు కనిపెట్టాడు. ఫస్ట్ లా వచ్చేసి ఏంటిది? వెన్ ఎవర్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈఎంఎఫ్ విల్ బి ఇండ్యూస్డ్, కాల్డ్ ఫ్యారడేస్ ఫస్ట్ లా. సో బై యూజింగ్ దిస్ లా ద సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్ విల్ రొటేట్. ఈ లాని బట్టి సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్లో ఈఎంఎఫ్ ఎలా జనరేట్ అవుతుంది అనేది తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ఇదో ప్రిన్సిపల్ తెలిసిందిగా. వర్కింగ్ ఎలా జరుగుతుంది? వర్కింగ్ ఏంటి? అసలు వర్కింగ్ ఏంటి అంటే, ముందుగా మనం ఒక స్టేటర్ అనుకోండి, ఇది తర్వాత ఒక రోటర్ అనుకోండి. ఇది ఒక స్టేటర్ కదా, ఇది సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్. స్టేటర్ అంటే ఎక్కడైనా సరే స్టేటర్ అంటే స్టేషనరీ, అంటే కదలదు, అంటే రొటేట్ అవ్వదు. రోటర్ అంటే రొటేట్, అంటే తిరుగుతూ ఉంటుంది. స్టేటర్ ఈజ్ ద స్టేషనరీ పార్ట్ ఆఫ్ ద మిషన్ మోటార్, రోటర్ ఈజ్ ద రొటేటింగ్ పార్ట్ ఆఫ్ ద మోటార్. సో దట్ ఈస్ స్టాటర్ అండ్ రోటర్. ఇప్పుడు ఏంటంటే నేను స్టాటర్కి సింగిల్ ఫేస్ సప్లై ఇస్తాను. స్టాటర్కి సింగిల్ ఫేస్ ఎప్పుడైతే ఇచ్చానో స్టాటర్ ఏం చేసిద్దంటే, వెన్ ఎవర్ సింగిల్ ఫేస్ కరెంట్ ఈజ్ సప్లై ఈజ్ అప్లై టు ద స్టాటర్, ఎప్పుడైతే సింగిల్ ఫేస్ సప్లై స్టాటర్కి అప్లై చేసామో స్టాటర్ అనేది ఫీల్డ్ ఫ్లక్స్ని జనరేట్ చేస్తుంది అనమాట. స్టాటర్ అనేది ఫ్లక్స్ని జనరేట్ చేస్తుంది, అదే స్టాటర్ ఫ్లక్స్. ఆ ఫ్లక్స్ ఎలా ఉంటుందంటే ఆల్టర్నేటింగ్గా ఉంటుంది. మన సప్లై అనేది ఆల్టర్నేటింగ్ కాబట్టి దాని ఫ్లక్స్ కూడా ఆల్టర్నేటింగ్గా ఉంటుంది. కానీ ఆ ఫ్లక్స్ అనేది రొటేట్ అవ్వదు, ఆ ఫ్లక్స్ అనేది కాన్స్టెంట్, రొటేట్ అవ్వదు. ఇప్పుడు రొటేట్ అవ్వదు కాబట్టి ఈ ఫ్లక్స్ అనేది కాన్స్టెంట్, అంటే ఇది స్టాటర్ ఫ్లక్సే కదా. ఇప్పుడు ఎప్పుడైతే స్టాటర్కి మనం సప్లై ఇచ్చామో స్టాటర్ వచ్చి ఫ్లక్స్ని జనరేట్ చేసింది. ఈ ఫ్లక్స్ అనేది ఆల్టర్నేటింగ్గా ఉంది, కానీ ఆల్టర్నేటింగ్గా ఉంది కానీ రొటేట్ అవ్వట్లేదు. ఇట్లా రొటేట్ అవ్వదు అనుకో, ఈ ఫ్లక్స్ వచ్చి రోటర్ని కట్ చేస్తుంది. అప్పుడు రోటర్లో ఫ్లక్స్ చేస్తే వేరే ఆపరేషన్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ ఫ్లక్స్ అనేది రొటేట్ అవ్వట్లేదు కాబట్టి జస్ట్ ఆల్టర్నేటింగ్గానే ఉంది, జస్ట్ అలా స్టేషనరీగానే ఉంది, ఆల్టర్నేటింగ్గా ఉంది. ఇప్పుడు మనకి మోటార్ వచ్చేసి తిరగాలి, సప్లై ఇవ్వంగా మోటార్ అంటే తిరగాలి. ఇప్పుడు మోటార్ తిరగాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు ఈ స్టేషనరీ ఫ్లక్స్ ఉంది, ఇక్కడ స్టేషనరీ స్టాటర్ ఫీల్డ్ ఫ్లక్స్ ఉండదు, ఇక్కడ రోటర్ ఉండదు. ఈ ఫ్లక్స్ అనేది దీన్ని కట్ చేయడం లేదు. ఇప్పుడు ఈ మోటార్ తిరగాలంటే మనం ఏం చేయాలంటే త్రూ బై యూజింగ్ హ్యాండ్ లేదా ప్రైమ్ మూవర్, చేయితో కానీ లేకుంటే ప్రైమ్ మూవర్లు ఉపయోగించి మనం ఎక్స్టర్నల్గా తిప్పాలి. ఏ డైరెక్షన్ అయినా సరే, నీకు ఈ ఇష్టం యాంటీ క్లాక్ వైజ్ కావాలంటే మన ఇష్టం. ఏ డైరెక్షన్లో నువ్వు దాన్ని తిప్పితే ఆ డైరెక్షన్లో ఆ రోటర్ అనేది తిరుగుతుంది. ఈ రోటర్ అనేది తిరుగుతుంది. అప్పుడు తిరిగినప్పుడు ఈ రోటర్ అప్పటి వరకు ఇక్కడ స్టేషనరీగా ఉన్న ఫ్లక్స్ ఉంటుందిగా, దాన్ని కట్ చేస్తుంది. ఇదే రోటరు స్టేషనరీగా ఉన్న ఫ్లక్స్ని కట్ చేస్తుంది. అప్పుడు కట్ చేసినప్పుడు మనకేంటిది? ఈఎంఎఫ్ అనేది వస్తుంది. అదే కదా, వెన్ ఎవర్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ప్లేస్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈఎంఎఫ్ విల్ బి ఇండ్యూస్డ్. ఇప్పుడు ఈ రోటర్ అనేది ఈ స్టేషన్లో ఉన్న ఫ్లక్స్ని కట్ చేసింది. ఎప్పుడు మనం చేతితో తిప్పినప్పుడు, అప్పుడు ఈఎంఎఫ్ అనేది ఎక్కడ? రోటర్లోన ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. ఇప్పుడు మనకి రోటర్ అనేది ఇండ్యూస్ అయినప్పుడు, ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయినప్పుడు రోటర్ అనేది మనకి క్లోజర్ సర్క్యూటేగా. రోటర్ అనేది క్లోజర్ సర్క్యూట్ కాబట్టి దీంట్లో కరెంట్ అనేది పాస్ అవుతుంది. ఎప్పుడైతే రోటర్ పార్ట్లో కరెంట్ అనేది పాస్ అవుతుంది అనుకో, అక్కడ టార్క్ అనేది డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే టార్క్ అంటే ఏంటి? మనకి ట్విస్టింగ్ అని టర్నింగ్ మూమెంట్, అంటే తిరగటం. టార్క్ అంటే సింపుల్గా చెప్పాలంటే తిరగటం అనమాట. ఇప్పుడు మనకి టార్క్ ఎప్పుడైతే జనరేట్ అయిందో మనకి రోటర్ విల్ రొటేట్స్ కంటిన్యూస్లీ. ఓకే, ఇప్పుడు ఈ రోటర్ తిరిగిపోయింది మనకి, ఇంకా అలా కంటిన్యూస్గా తిరుగుతూ ఉంటుంది. మరి నువ్వు సప్లై ఆఫ్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. ఇది ఆపరేషన్ అనమాట. ఇంకోసారి ఏంటంటే సింపుల్గా సింగిల్ ఫేస్ కరెంట్ అనేది స్టాటర్కి ఇచ్చాను. ఈ స్టాటర్ అనేది ఫీల్డ్ అంటే ఫ్లక్స్ని జనరేట్ చేసింది, కానీ ఈ ఫ్లక్స్ అనేది రొటేట్ అవ్వట్లేదు. రొటేట్ అవ్వట్లేదు కాబట్టి ఈ ఫ్లక్స్ అనేది కట్ చేయట్లేదు రోటర్ అనేది. నేను ఎప్పుడైతే ఈ రోటర్ని తిప్పానో అప్పటి వరకు స్టేషనరీగా ఉన్న ఈ ఫ్లక్స్
ఈ రోటర్ అనేది కట్ చేసింది. అప్పుడు రోటర్ కట్ చేసినప్పుడు ఈఎంఎఫ్ అనేది రోటర్లో వచ్చింది. ఈ మనకు రోటర్ సర్క్యూట్ ఎప్పుడైనా క్లోజ్ కాబట్టి కరెంట్ పాస్ అవుతుంది. అప్పుడు కరెంట్ పాస్ అయినప్పుడు మనకి రోటర్లో టార్క్ డెవలప్ అవుతుంది. టార్క్ అంటే ట్విస్టింగ్ అంటే టర్నింగ్, కాబట్టి మనకి మోటార్ అనేది ఆ డైరెక్షన్లో కంటిన్యూగా రొటేట్ అవుతుంది. అందుకే మనకి ఇక్కడ డిసడ్వాంటేజ్ అంటే సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ ఈజ్ నాట్ సెల్ఫ్ స్టార్టింగ్ మోటార్. సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ ఈజ్ నాట్ సెల్ఫ్ స్టార్టింగ్ మోటార్. ఇది ఒక డిసడ్వాంటేజ్ అనమాట సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్కి. సో ఇది ఇవాల్టి వీడియోలో. సో నన్ను అర్థమైందని అనుకుంటున్నాను. ప్రిన్సిపల్ అంటే ఏంటి, అసలు సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ ఆపరేషన్ ఏంటి, ఎలా జరుగుతుంది, దాని రియాక్షన్లు ఏంటి అనేది, ఎందుకు సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ నాట్ సెల్ఫ్ స్టార్టింగ్ మోటార్ అంటే కూడా ఇక్కడ మనకి అర్థమైపోతుంది. ఎందుకంటే రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జీరో అనమాట. ఇక్కడ అసలు రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది లేవు. అందుకే సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ ఈజ్ నాట్ ఏ సెల్ఫ్ స్టార్టింగ్ మోటార్. సో థ్యాంక్ యూ వెరీ మచ్.